దీని పేరు ఏం పేరంటే వాగ్దానము. చెప్పండి. వాగ్దానం. వాగ్దానం అంటే ఏమిటంటే దానికి 5 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఒక్కటి ఆఫ్ చేయండి. చెప్పండి. ప్రమాణము, మాటిచ్చుట, ఒడంబడిక, ఇవన్నీ కూడా దాని పేర్లే. వాగ్దానం అన్నా, ప్రమాణమన్నా, మాటిచ్చుటంట, ఒడంబడిక, ఇంకో పేరుంది నిబంధన. చెప్పండి. ఇవన్నీ ఒకటే. ఇవన్నీ 5 పదాలు ఒకటే. బైబిల్ ఎక్కడైనా సరే 5 మాటలు ఎక్కడన్నా మీకు కనిపిస్తే దీస్ 5 words ఈజ్ ఓన్లీ 5 పదాలు కలిపి ఒకటే. మనము వచ్చినాడు, వచ్చారు, వచ్చి, ఇట్లా అంటే పర్యాయ పదాలలాగా తెలుగులో. ఇంగ్లీషులో మాత్రం వాటిని నన్ను అడిగితే దాదాపుగా సేమ్ అర్థం వస్తుంది. మాటిచ్చుట. ఏమిటి మాటిచ్చడము? దీనికి అర్థం ఏంటంటే వాగ్దానము చేయుట. చెప్పండి. వాగ్దానం చేయుట. దేవుడు మానవునికి ఏం చేస్తాడంట? వాగ్దానం. బైబిల్లో మొట్టమొదటి వాగ్దానము ఎవరితో చేశారు అనేది మనం ఆలోచిస్తే 2 వాగ్దానాలు మొట్టమొదటిగా ఆదాముతో దేవుడు చేశాడు. ఎవరితో చేశాడు? ఆదాము హవ్వ ఇద్దరిని. వారిద్దరిని జతపరిచిన తర్వాత దేవుడు వాళ్ళతో చెప్పిన మొదటి మాట ఏంటంటే ఆదికాండం 1:28. అక్కడ ఏముంది? 28నా? మీరు ఫలించి 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఈ మాట దీంట్లో 5 మాటలు ఉంటాయి. 5 పదాలు కలిపి ఒకటే మాట. ఒకటే మాటలో 5 పదాలు దాగి ఉన్నాయి. ఫలించాలంట. ఫలించుట అనే మాట చాలా పెద్ద మాట. ఫలించుట అనే మాట చాలా గొప్ప మాట. బైబిల్లో ఫలములలో కూడా రకాలు ఉన్నాయి. ఫలించుడి, బహుగా ఫలించుడి, అత్యధికముగా ఫలించుడి. ఫలించుట్లో ఎంతో గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. అయితే ఫలించాలంటే ఆ కొమ్మ ఆ వృక్షంలో నిలిచి ఉండాలి. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అవి ఫలింపవు అన్నాడు దేవుడు. కాబట్టి ఎన్నో వస్తాయి, ఎన్నో పరిస్థితులు. ప్రతిదినము మనం పాడిన పాట, ప్రతిదినము మనల్ని కృంగదీసే శత్రువు ఉంటాడంట. ఏమంట? ప్రతిదినము. మీరు అనుకోవచ్చు 2023 నాకు ఎంతో బ్లెస్సడ్ ఇయర్ అవుతుంది, ఎన్నో అనుకుంటాం. కానీ నువ్వెంత తీర్మానం చేసుకుంటావో శత్రువు కూడా అంతే బలంగా అటాక్ చేస్తాడు. శత్రువు కూడా అంతే బలంగా అటాక్ అయితే మనం తప్పిపోం. కానీ ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మందిరాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు తప్పిపోం. అయితే ఈరోజు ఆరాధన వర్తమానం కొరకు ఏమిటంటే వాగ్దానం. ఇలా దేవుడు మానవునికి వాగ్దానం ఇచ్చాడు. నిజంగా మనం ఎవరమంటే వాగ్దానములు నిబంధనలు లేని అన్యజనులం. మన పేరు ఏం పేరంట? వాగ్దానములు నిబంధనలు లేని అన్యజనులం. అందుకే అన్యజనులకు ఉన్న పేరు ఏంటంటే కుక్కలు. ఏమంట? అందుకే దావీదు ఫిలిస్తీన్ అంటాడు, కుక్క అంటాడు. ఇండైరెక్ట్గా ఏమంటాడంటే నేనేమన్నా కుక్కరా అంటే నువ్వు సున్నతి లేని ఫిలిస్తీన్ ఎవరా అన్నాడు. కుక్క అనలే కానీ ఏమన్నాడు? నువ్వు సున్నతి లేని ఫిలిస్తీన్ అంటే వాళ్ళకి నిబంధన లేని వాళ్ళని, వాళ్ళకు ఒక కట్టడలు లేవు అని, వాళ్ళకు ఒక మర్యాదలు లేవు అని, వాళ్ళకి దైవ భయము లేదు అని. సున్నతి అనేది ఏంటంటే ప్రత్యేకత. మనకు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 3000 మంది బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పేతురు గారు ఒక మాట అంటాడు, వీళ్ళు మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందుడి అంటాడు. చెప్పండి. ఏమంటాడు? మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందాలంటే ఏం కావాలంటే ముందు మూర్ఖులైన తరము వారి నుండి ఏం కావాలంట? తెలుగులో మూర్ఖులని అన్నాడు. కింద ఫుట్నోట్లో వంకర ప్రజలు అన్నాడు. లోకమంతా ఎలాంటి వాళ్ళు? వంకరోళ్ళు, వంకర మనుషులు. వంకర ఏది నడుస్తుంది? సర్పం నడక ఎలా ఉంటుంది? దాని త్రోవలన్నీ వారి త్రోవలు వంకరవి అన్నాడు. కానీ సర్పము వంకర నడుస్తుంది. మీరు ఎప్పుడైనా పాము ఇట్లా నడిచింది చూసారా? ఇట్లా ఉంటుంది. ఎంత వంకర పోతుందో తెలియదు. అంటే దాని నడక అలా దేవుడు క్రియేట్ చేశాడు. బైబిల్లో ఇంకా ప్రసంగిలో ఒక మాట ఉంది,
దేవుడు వంకరగా చేసిన దాన్ని సరిచేయగలవాడెవరు? దేవుడు ఏం చేశాడంటే దాన్ని వంకరగా సృష్టించాడు. మనం ఎవరమంటే నిజంగా చెప్పాలంటే ఈ తరం దీనికి చాలా పేర్లు ఉన్నాయి. వ్యభిచారులైన ఈ చెడు తరము వారు అన్నాడు. చెడ్డ తరము ఈ తరంకి ఏం పేరు? వ్యభిచారులైన చెడ్డ తరం. చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు ప్రభు అన్నాడో మనకు ఆలోచిస్తే భయం అవుతుంది. కాబట్టి ఈ తరం అలాంటిది. ఈ తరము మూర్ఖులైన తరం, వంకర తరం, వ్యభిచారులైన తరం, చెడ్డ తరము. బైబిల్లో ఇలాంటి తరముల నుండి వేరే జీవించడమే సున్నతి, అదే నిబంధన. కాబట్టి యేసుప్రభువు వారు ఒకప్పుడు మనకేం తెలియదు, వాగ్దానము నిబంధనలు లేనివారు. అంటే మనకంటూ ఒక నియమం అనేది లేదు, మనకంటూ ఒక కట్టడ లేదు. మనం కూడా సున్నతి లేని ఫిలిస్తీన్ల వంటి వారం. యేసుకేలు ప్రభు అంటాడు, సున్నతి లేని వారిని పాతాళం మింగివేస్తుందంట. సున్నతి లేని వారిని పాతాళం ఏం చేస్తుందంట? మింగివేస్తా. యేసుకేలు అంటాడు అన్నమాట. కాబట్టి సున్నతి అనేది ఆత్మ సంబంధంగా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రత్యేకమైన జీవితం, అదే ప్రతిష్టత. ప్రతిష్టత అంటే అర్థం ఏంటి? ప్రత్యేకమైన జీవితం. అందరిలాగా నువ్వు ఉంటే దానికి అర్థం లేదు. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వాడు. సండే క్లాసులో పాట ఉంది, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన అడను యేసయ్యకు ప్రత్యేకమైన దానను. మనం ఎవరమంటే అందరిలా కాదు. మనం చెప్పండి, అందరిలాగా కాదు, మనం ప్రత్యేకం. వాళ్ళకు ఏ నిబంధనలు ఉండవు. వాళ్ళకు ఒక మాట చెప్పనా, వాళ్ళకు మనస్సాక్షి గద్దించదు. వాళ్ళు ఎంత బ్లండర్ మిస్టేక్లు చేసినా కూడా చెప్పండి, మనస్సాక్షి వాళ్ళకి గద్దించదు. మేము తప్పు చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకి ఉండదు. అదే గుర్తు అన్నమాట. మనకు చిన్న పొరపాటుగా మాట్లాడాలన్నా కూడా చిన్న మిస్టేక్లు కూడా మనస్సాక్షి ఎక్కడో గద్దిస్తుంది. తప్పు చేస్తున్నామని చెప్తుంది. మన సున్నతి ఏంటంటే మన హృదయమునకు సున్నతి గలవారు. ఏమండి? ద్వితీయోపదేశకాండంలో ప్రభు అన్నాడు, హృదయమునకు సున్నతి గలవారు. మనకి ఏం సున్నతి అంటే మనకి? కాబట్టి మనం వాగ్దానం ఉంది. వాగ్దానం అంటే స్పెషల్ పీపుల్ అని. వాగ్దానం అంటే ఏంది? వీఆర్ స్పెషల్ పీపుల్. దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఒక మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజులు 8వ అధ్యాయం. మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనం. ఇది గుయ్యి గుయ్యి అంటుంది అనకుండా లేదా? గుయ్యి గుయ్యి అంటుంది. చదువు. తన దాసుడగు మోషే ద్వారా అందరు చెప్పండి. దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన శుభ వాగ్దానం. ఏం వాగ్దానం అంటే ఇది? శుభము అంటే ఏంది? ఇంకా శుభం అంటే ఇంకా దాని గుడ్నెస్. బైబిల్లో శుభము చాలా దివ్యమైన మాట. యేసుప్రభువు వారు మనకి ఏం చెప్పాడు? ఏం వాగ్దానం ఇచ్చాడట? శుభ వాగ్దానం. మీకు శుభము కలుగునుగాక అన్నాడు. మనకి ఈ సంవత్సరము మనకు క్యాలెండర్ వాగ్దానం ఏమిటి? ఏముంది పైన? ఈ ఇంటికి సమాధానము. చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము, మీకు సమాధానము కలుగునుగాక. ఆ మాటను చూడ ఒకసారి మనం మత్తయి సువార్త 10లో చూద్దాం ఏమంటాడు. మత్తయి సువార్త 10లో మత్తయి సువార్త 10:12 చదవండి. ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడు. ఈ సంవత్సరము మనకు దేవుడిచ్చిన మాట ఏంటంటే శుభ వాగ్దానం. చెప్పండి, శుభ వాగ్దానం. ఫస్ట్ గుర్తుపెట్టుకు, తర్వాత చూద్దాం. రెండవది, నీకు శుభ వాగ్దానము, నీ ఇంటి వారికి ఏమిటి? శుభము. చెప్పండి, ఏమన్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 10:12. అందరు చెప్పండి. మత్తయి 10:12 అందరు చెప్పండి. ఏముంది అక్కడ? ఇంటి వారికి శుభమని
చెప్పుడి. మన ఇంటికి ఏం కలగాలంట? శుభం. నీకొక్కరికే శుభము కాదు, మన ఇంటికే ఏం కలగాల? శుభము కలగాలని దేవుని ఆశ. చూద్దాం తర్వాత దీన్ని ధ్యానిద్దాం. మూడోదిగా చదవండి కీర్తనలు 25 కీర్తన, 25 కాదు 86 కీర్తన, 86 కీర్తన చదవండి. 86 కీర్తన అందరు చదవండి. 17వ వచనం. 86 కీర్తన 17వ వచనం. ఏం ఆనవాలంట? శుభకరమైన ఆనవాలు. ఆనవాలంటే ఏంది? ఆనవాలంటే గుర్తు. ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్లో సీట్ రావాలా అంటే మన అమ్మాయికి అన్నిట్లో 99, 90 అని వస్తూ ఉందనుకో, మనకేమవుతుంది? తప్పకుండా మన అమ్మాయికి జేఈ మెయిన్స్లో సీట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది పోలీస్ ఎగ్జామ్ రాశారు, ప్రిలిమ్స్ పాస్ అయినారు, మళ్ళీ ఈవెంట్స్ కూడా పాస్ అయ్యారు. లోపల నుంచి ఏం కలుగుతుంది వాళ్ళకి? నమ్మకం. ఇంకా ఒక మెయిన్స్ ఒక్కటి కొట్టేస్తే నాకు జాబ్ వస్తుంది. ఒక విధమైన గొప్ప సంతోషం. ఇది రెండు మార్గాలు దాటుకొని వచ్చారు. ఇంకొకటే ఉంది. ఆ ఒక్కటి ఏంటంటే నిజంగా ఇదంటే ఒక శుభవార్త. పౌలు దావీదు అంటాడు, వాడు మంచివాడు, వాడు మంచి వర్తమానం తెస్తాడంటాడు. దావీదు అంటాడు, వాడు మంచివాడు, వాడు వచ్చేవాడు ఎట్లా అంటాడు చూడు. మనల్ని చూస్తేనే కొందరికి అబ్బా అబ్రాహ్మణ్ వచ్చాడు, ఏదో మంచి సంథింగ్ ఏదో తెస్తాడు. ఒక వ్యక్తి వస్తాడు, అబ్బా వీడు వచ్చాడా అనుకుంటాం. అరే ఈ మనిషి వచ్చాడా, అయ్యో తలకాను. ఒక ఉసూరుమంటుంది ప్రాణం. ఏమంటుంది ప్రాణం? ఏమంటుంది? ఉసూరుమంటుంది. అబ్బా కొన్నిసార్లు మేము చెప్పొద్దు, అవన్నీ మాట్లాడద్దు. కాబట్టి మన ప్రాణానికి నెమ్మది కలిగేదే శుభకరమైన ఆనవాలు. అందరు చెప్పండి. ఇప్పుడు 3 శుభాలు. ఒకటి చెప్పండి, శుభ వాగ్దానం, ఆ ఇంటికి శుభము, శుభకరమైన ఆనవాలు 3. 4 చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 4 ఒక నిమిషం. 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయం. నేను తప్పు చెప్పాను. 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 16, 17 కలిసి ఉంటాయి. 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 16, 17 కలిసి ఉంటే చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. చాలు. ఏం నిరీక్షణ ఇచ్చాడంట? శుభ నిరీక్షణ. మరి చెప్పండి, ఏం నిరీక్షణ? శుభ నిరీక్షణ. గుడ్ హోప్. ఇంగ్లీష్లో అన్నింటిలో గుడ్ అంటాడు. అందరూ చెప్పారు గుడ్ ప్రామిస్. చెప్పండి, గుడ్ ప్రామిస్, గుడ్ సైన్, గుడ్ హోప్, గుడ్. 4 చెప్పండి. గుడ్ ప్రామిస్, మీరు స్పీడ్ వెళ్ళిపోయారు. గుడ్ ప్రామిస్, గుడ్ సైన్. ఇప్పుడు కొందరికి ఈ కుడికాన్ని నదురుతుంది. ఇప్పుడు ఏమంటారు? నాకు కుడికాన్ని నదురుతుందండి, నాకేదో మేలు జరుగుతుందండి. కాకొస్తే అరుస్తుంది. కాకొచ్చి అరిస్తే ఏమంటారు? బంధువులు వస్తారండి. ఇంకేదైనా మనకు ఏదో మంచి జరిగింది అనుకో, ఇది మంచి సైన్ రా, ఇది మంచిది. మనకు మన ఇల్లు ఈస్ట్ నార్త్ ఉంది. ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ 2 సైడ్స్ మంచి శుభ. లెఫ్ట్ టు సౌత్, వెస్ట్ టు సౌత్ మంచిది కాదురా, ఇది మంచి ఇల్లు కాదు. నార్త్ ఈస్ట్ చూడండి సార్ అంటారు, కార్నర్ పెట్టి. అంటే అర్థమే వాళ్ళ హృదయంలో. అంటే ఏమైనా వాస్తు కానీ చెప్పద్దు. అంటే ఒక విధమైన ఫీలింగ్. ఒక ఇల్లు వీధిపోటు ఉంది అనుకో, వీధిపోటు ఇల్లు ఉంది అనుకో, అబ్బా ఇంట్లో ఏ చిన్న జరిగినా వీధిపోటు ఉంది కనుక ఇట్లా జరిగిందేమో, వీధిపోటు ఉంది కనుక ఇట్లా జరిగిందేమో. అంటే వాళ్ళకి ఏదో తెలియని ఒక అనుమానము అదే సగం దయ్యం. కాబట్టి మనం ఏదైనా ఒక శుభమైన పని పోతాను, ఎక్కడికి పోతున్నాను అడిగారు, ఎవరన్నా బయలుదేరుతున్నా అడిగారు అనుకో, ఎట్లుంటుంది? అరే అడిగాడా అంటే పని అయినట్లే. నిజంగా మనకు కొన్ని సైన్స్, మంచి గుడ్ సైన్. ఏమిటి గుడ్? దేవుడు అంటేనే గుడ్. దేవుడు అంటే చెప్పండి. ఇంగ్లీష్లో వేరుంది. ఇంగ్లీష్లో యెహోవా మంచివాడు. అందరు చెప్పండి. తెలుగులో మంచివాడు. ఇంగ్లీష్లో ఏముందంటే గుడ్ అనేది. చెప్పండి, ఇంగ్లీష్లో ఏముంది? గుడ్. తెలుగులో ఇంకో చోట యెహోవా ఉత్తముడు అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? గుడ్ అని ఉంది. ద లార్డ్ ఈజ్ గుడ్. అందరు చెప్పండి. అవర్ లార్డ్ ఈజ్ గుడ్. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ అవర్ లార్డ్ ఈజ్ గుడ్. నా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి.
యెహోవా మంచివాడు, అందరికీ ఉపకారి. కాబట్టి ఆయన గుడ్, మంచివాడు. ఏం చేస్తాడు? మంచి పనులే చేస్తాడు. బైబిల్ ఇంకో మాట ఉంది, మంచివారికి యెహోవా మేలు చేయనంట. చెప్పండి. నేను మంచోడినైతే నాకు మేలే జరుగుతుంది, నేను చెడ్డోడినైతే నాకే కూడా కీడే జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాలకు, మీ ఇంటికి గుడ్ హోప్, గుడ్ సైన్, గుడ్ ప్రామిస్, గుడ్ అన్ని గుడ్. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, ఆధిక్యత. కాబట్టి ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ఎవరి మనుష్యుడు చెప్పిన మనిషి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరంట? ఆయన ఎలాంటి వాడంటే ఆయన మాట తప్పనివాడు. చూడండి అన్నమాట, యేసుప్రభు ఎలాంటి వాడు ఒకసారి చదవండి. కీర్తనలో ఉంటుంది, మన దేవుడు మాట తప్పనివాడు. 146 కీర్తన చదవండి. ఎన్నో వచనము? అందరు చదవండి, చదవండి. 146 కీర్తన 6వ వచనం చదవండి. గట్టి చదవండి. మరి చివరి మాట గట్టి చదవండి. ఆయన ఎన్నడను, మళ్ళీ ఒక్కసారి చదవండి. మన దేవుడు ఎలాంటి వాడంటే ఎన్నడూ మాట. ఇంకొక మాట చదవండి. కీర్తనలు 132:12. 132:12. ఏం మాట అండి! ఆయన ఎలాంటి వాడంట? మాట తప్పని వాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. చదువు ఇంకో మాట. కీర్తన 189:34. 89వ కీర్తన 34. 89వ కీర్తన 34. నా నిబంధనను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చేటోడు కాదు. అందరు చెప్పండి. మాట మార్చను. అందరు చెప్పండి. కొన్నిసార్లు మాట మారుస్తాం. చెప్పండి అమ్మా. మాట తప్పేది తెలుసు మనకు. మాట అన్న రేపు పొద్దున్న ఖచ్చితంగా ఇస్తాను అంటాం. ఇచ్చే క్వశ్చనే చెప్పండి అన్న, ఇట్లా నెలకు 1వ తారీఖులో ఇచ్చేస్తాను అంటాం. అట్లా 1వ తారీఖులు ఎన్ని రావాలనో తెలియదు. లోకంలో మనమందరము ఎంత అబద్ధాలు ఆడుట్లో మనంత కళాకారుడే లేడు. మాట తప్పడం సూపర్ తప్పుతాం. మాట తప్పుతాము, మాట మారుస్తాం. దేవుడు ఎలాంటి వాడు? మాట తప్పడు, మాట ఎంత బాగుంది కదా ఈ మాటలు. కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, నీకు ఈ సంవత్సరం అంతా నేను శుభము కలిగిస్తాను, నీకు శుభ నిరీక్షణ ఇస్తాను, నీకు శుభ వాగ్దానం ఇస్తాను, నీకు శుభము కలుగుతుంది, నేను మాట తప్పను, నేను మాట మార్చను. కాబట్టి దేవుడు మాట ఏంటంటే, నీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. ఆయన మాట తప్పేటోడు కాదు. తప్పకుండా ప్రభు మన కొరకై ఆయన చాలా త్వరగా రానే ఉన్నాడు. అయితే నిజంగా మనమందరం ఒకప్పుడు భయం లేని వాళ్ళం. ఏం లేని వాళ్ళం? వాగ్దానము నిబంధన లేనివారు. మనం ఎవరమంటే సున్నతి లేని ఫిలిస్తీన్లం. చెప్పండి. సున్నతి లేని ఫిలిస్తీన్ అంటే అర్థం ఏంటంటే భయం లేని అర్థం. అంటే వాళ్ళకు మాట్లాడద్దు, వాళ్ళ గురించి మాట్లాడద్దు. అయితే మన జీవితాల్లో మనకు దేవుడు దర్శించాడు. మనకు దేవుడు అరుణోదయ దర్శనం ఇచ్చాడు. మనల్ని వెతికి పట్టుకున్నాడు. నేనే వారిని వెతికి రక్షించునన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం 2023లో మొదటి ప్రభుదినము, మొదటి ఆదివారం. ఈ సంవత్సరం నువ్వు చెప్పాలా ప్రభుత్వం, ప్రభా నువ్వు నా జీవితంలో మాట తప్పని వాడుగా ఉన్నావు. అయితే మనం కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు కొంచెం తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే లోకంలో దేంట్లో తృప్తి ఉండదు, దేవుని వాక్యంలోనే మనకేమొస్తుంది? తృప్తి కలుగుతుంది. ఇక్కడ మీకు యోహాను సువార్త 14వ అధ్యాయం చదివితే ఈ అధ్యాయంలో ఒక దివ్యమైన మాట ఉంది, చాలా దివ్యమైన మాట. అందరు చదవండి. యోహాను సువార్త 14:27. అందరు చదువుతాము. అందరు తీశారా? యోహాను సువార్త 14:27 అందరు చదవండి. ఈ మాట జాగ్రత్త చదవాలి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈ లోకంలో
యోహాను సువార్త 14:1 చదవండి. 14:1. మీ హృదయమును చాలు. మీ హృదయం ఇంగ్లీష్లో బాగుంటుంది. నాట్ టు బీ ట్రబుల్ ఇన్ యువర్ హార్ట్ అంటాడు. మీ హృదయాన్ని మీరు ఏం చేయద్దు, ట్రబుల్ అని చెప్పి. ఇంగ్లీష్లో కలవరాని ఇంగ్లీష్లో ఏమన్నాడు? ట్రబుల్. దేనికి ట్రబుల్ ఇవ్వద్దట? ఇప్పుడు కొన్నిసార్లు బండి మొరాయిస్తుంది. ఏమంటుంది? బండి ఏముంది? ట్రబుల్ ఉందంట. స్కూటర్ స్టార్ట్ కాదు, కొట్టి 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 కాలు పోతుంది, మోకాలు చిప్పబోతుంది, బండి స్టార్ట్ కాదు. అప్పుడు ఏమంటారు? బండికి ఏముందన్నా? ట్రబుల్ ఉంది. బండి స్టార్ట్ అవుతుంది కానీ గేరు అది ముందుకు పోదు, ఆగిపోతుంది. ఎన్నో ట్రబుల్. నిజంగా బండి ఎట్లా ప్రాబ్లం ఉంటే కదలకుండా ఉంటుందో, నేను అంటాను, నీ హృదయాన్ని దయచేసి నువ్వు ట్రబుల్ చేయొద్దు. 2 విషయాలు చెప్తా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2023 గుర్తుపెట్టుకోండి. అందరు చెప్పండి. నేను నా సొంత హృదయాన్ని కలవరపరచను. నేను ఎదుటివారి హృదయాన్ని కూడా కలవరపరచను. 2 చెప్పండి. బ్రదర్స్ ఫస్ట్ చెప్పండి. బ్రదర్స్ ఫస్ట్ చెప్పండి. సిస్టర్ చెప్పండి. ఇంకా 2వది చెప్పండి. చాలాసార్లు మనము మనల్ని కలవరపరుచుకుంటాము, ఎదుటి వాళ్ళ భర్తను కూడా కలవరపరచద్దు, భార్యను కూడా కలవరపరచదు. ఎన్నో ఉంటాయి. కుటుంబం అంటే ఎన్నో ఉంటాయి. పిల్లలంటే పిల్లలు ఉన్న వాళ్ళు తెలుస్తుంది దాని బాధ ఏందో. అప్పుడు అనుకుంటారు, అమ్మ పిల్లలు లేనిది ఒక్క మాటతో పోతుంది. కానీ ఈ పిల్లలు ఉన్నందుకు పిల్లలు నిజంగా మా ఫిబ్రవరిలో ఒకసారి సిస్టర్ అన్న, ఈ పిల్లల కంటే పిల్లల తల్లిగా ఉండేదానికంటే అడవిలో మానై ఉండేది మేలు అన్నట్టు. అది ఒక అడవిలో మానై ఉండేది మేలు. చింత ఉండదు దానికి. పిల్లలంటే మాటలు కాదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే భర్త, కుటుంబము, పిల్లలు మనల్ని ట్రబుల్ చేస్తారు. ఏం చేస్తారు? హృదయాన్ని కలవరపరుస్తారు. దయచేసి మనం విషయం ఎన్నో ఉంటాయి. సంఘంలో కూడా ఎన్నో కలవరాలు ఉంటాయి. పొద్దున కానీ కలవరపరుస్తాడు. ఏం చేస్తాడన్నా? పొద్దున్నే ఆయన కలవరపడతాడు, నిన్ను ఇదే వద్దు. పొద్దున మొదటి ఆరాధన ఎందుకు మాట్లాడద్దు. కానీ కొందరికి ఇదే వ్యాపారం ఉంటుంది. కొందరికి ఏముంటుంది? ఇదే వ్యాపారం. వాళ్ళు కలవరంలో ఉంటారు. ఎబ్రోన్లో ఒక బ్రదర్ ఉండేవాడు, పేరు చెప్పను కానీ ఆయన వస్తాడు. అన్న బ్రదర్ మిస్టర్ కలవరం వస్తాను అనేవాళ్ళం. ఏం పేరు? అని పేరు మిస్టర్ కలవరం. అని పేరే మిస్టర్ కలవరం. ఇంత ఏంటంటే ఆయనే ఫస్ట్ మాట్లాడద్దు కానీ వద్దు మాట్లాడద్దు. కాబట్టి కొందరు మనుషులు కలవరానికే పుడతారేమో అనిపిస్తుంది. బైబిల్లో నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇలాంటి వాళ్ళు ఎందుకు రక్షించబడ్డారని ప్రశ్న కూడా వస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళు ఎందుకు రక్షించబడ్డారా? రక్షించబడితే మా చర్చికి ఎందుకు వచ్చారు ఇట్లాంటి వాళ్ళు? నిజంగా ప్రతి చోట నేను కలవరపరిచే వాళ్ళు ఉంటారు. ఆఫీసులో చెప్పండి అమ్మా, ఆఫీసులో కలవరపరిచేట్లు ఉండరానా? మందిరం ఒక అక్క వస్తుంది, చెల్లె, రోజుకోసారి ఫోన్ చేస్తుంది. అన్న మా ఆఫీసర్ అమ్మ సతాయిస్తుంది, టెన్షన్ పెడుతుంది, థ్రెటనింగ్ చేస్తుంది, కలవర పెడుతుంది, ప్రార్థన చేయనా? మీ నెంబర్ చెప్పండి, నాతో ప్రేయర్ చేయించుకుంటుంది. మళ్ళీ నిమిషం మళ్ళీ మా భార్యకి ఫోన్ చేస్తుంది, ఆమెతో ప్రేయర్ చేయించుకుంటుంది. ఆమెతో చేయించుకుని మళ్ళీ నాకు చేస్తుంది, అన్న మళ్ళీ ఇంకోసారి చేయండి అన్న. నిజంగా కొన్నిసార్లు మనల్ని ఆఫీసర్స్ కూడా ఎంతో, టీచర్స్, ఇప్పుడు కాలేజీలలో ప్రొఫెసర్స్ కలవరపరిచారమ్మా. కాలేజీలో ప్రొఫెసర్స్ మస్తు కలవరపరుస్తారు. వాళ్ళ పరిచయం చెప్పొద్దు కానీ చాలా ఇట్లా మన కలవరపరిచే జనాంగము. మనం ఎక్కడికి పోయినా కొందరు ఆడబిడ్డలు అంటేనే చెప్పండి అమ్మా, ఆడబిడ్డ అంటే ఆ భర్త చెల్లెలో భర్త అక్కనో ఏమే కలవరం పెట్టడానికి ఫస్ట్ ఆమె ఉంటుంది. ఎన్ని రకాల మనుషులు మనకు కలవరాలు ఉంటాయి. వీళ్ళందరి ద్వారా కొన్ని సంసారాలు కూల్చేది కూడా ఆడబిడ్డలు ఉంటారు. కొందరు సంసారాలు దూరం చేసే ఆడబిడ్డలు ఉంటారు. తమ్ముని కాపురం చెడగొట్టొద్దే, అక్క కాపురం అన్న కాపురం చెడగొట్టొద్దు కదా, దూరొద్దు కదా, మన సలహాలు ఇవ్వద్దు కదా అనుకునే వాళ్ళు ఉండరు. అన్యజాతి ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మన జీవితాల్లో ఎంటర్ అవుతూ ఉంటారు, కలవరపరుస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక అనుకుంటే మన గవర్నమెంట్ మొదటి సెంటర్ మన సువార్త పోయిన క్రిస్మస్ రోజు పొద్దున ఫస్ట్ సెంటర్కి వచ్చిండేవాడు. రే ఎవర్రా నువ్వు అని మమ్మల్ని తరిమినాడు. అంత దూరం పోయి మళ్ళీ ఆడబెట్టుకున్నాం సువార్తలు కూడా మనల్ని ఎవరుంటారు? కలవరపరిచే వాళ్ళు ఉంటారు. ఇన్ని కోణాల్లో మనల్ని
మనల్ని కలవరపరుస్తారు, వాళ్ళు కలవరంలో ఉంటారు. అయినా ప్రభు అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడు, వెరవనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం, చదవనమాట, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎక్కడుందన్నమాట? లూకాసు వార్తన మార్క్స్ వార్త, ఒక్క నిమిషం, మార్కులో అనుకుంటా ఒక మాట, చక్కటి మాట ఉంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచుము. చదవండి, మార్క్స్ వార్త 11, మార్క్స్ వార్త 11, 22 చదవండి. 11:22 మార్క్స్ వార్త, చాలా మంచి వాక్యం ఇది. అందుకు యేసు వారితో ఇట్లాను, మీరు దేవుని యందు, అదొక్క చిన్న, మళ్ళీ కంటిన్యూషన్ లేదు ఇక, అదొక్క వచ్చాను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ సంవత్సరం అంతా మీరు మీ హృదయాన్ని కలవరపరచొద్దని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 2, మూడోదిగా కలవరపరచొద్దని చెప్పిన దేవుడు ఇంకో మాట అన్నాడు, నా శాంతిని మీకు శాంతినిస్తున్నానులే, నా శాంతి. జాగ్రత్త మాట. ఇంగ్లీష్ పాటలో ఒక పాట ఉంటుంది, ఆ పాట, హెవెన్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్ మై సోల్, మై సీన్స్ వాష్డ్ అవే అండ్ మై నైట్ బిటర్ టుడే. హెవెన్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్ మై సోల్ అని తెలుగు అర్థం ఏంటంటే, పరలోకము దిగి నా హృదయములో నిండిపోయిందంట. బైబిల్లో ఆ మాటకి ఎట్లా తర్జుమా చేశారంటే, దాని తెలుగులో తర్జుమా సరిగా రాలే. చదవండి, తెలుగులో 2 మాట చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం, నాకు చాలా చాలా ఇష్టం ఈ వాక్యం. రోమపత్రిక 5వ అధ్యాయం చదవండి, 5వ వచనం. రోమ 5. తెలుగులో పలకండి. దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. అందరు చెప్పండి. ఇప్పుడు ఈ బాటిల్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఏమనుకోకండి, సీన్ క్రియేట్ చేయలేను కానీ నీళ్ళు ఏమనుకోకండి. ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ దాకా, కొత్త బాటిల్ ఓపెన్ చేయలే, ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను యాక్ట్ చేయలేను కానీ ఇక్కడ, ఇప్పుడు ఈ బాటిల్ని నేను ఇలా ఎత్తాను, ఎత్తితే ఏమవుతుందండి, ఇంకా మొత్తం నీళ్ళని ఏమవుతాయి, కిందికి వచ్చి పడతాయి. ఇంకా బాటిల్లో నీళ్ళు ఉంటాయా చెప్పండి, ఉంటాయా ఉండవా? త్వరగా చెప్పండి అమ్మా. అరే దాని తెలుగులో బోర్లు ఇచ్చామంటారు, ఏమంటారు? బోర్లు అంటే కంప్లీట్గా. ఇప్పుడు జాగ్రత్త అండి, పరలోకములో దేవుని ప్రేమ ఎంతుందో మనకు తెలీదు. ఆ ప్రేమంతా కూడా మన హృదయములలోకి ఏమైందంట. ఇప్పుడు చెప్పండి, ఇంకా పరలోకంలో ఏం లేదు, ఉన్న ప్రేమంతా ఎక్కడికి వచ్చేసింది, మన హృదయములలోనికి వచ్చింది. ఇది ఎక్కడి మాట? ఒక చిన్న ఊహించుకోండి. పరలోకంలో, అందరు గమనించండి, అందరు చెప్పండి, పరలోకంలో పరలోకంలో ఎంత ప్రేమ ఉందో చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఆ ప్రేమంతా ఇప్పుడు నా హృదయంలోకి వచ్చింది. ఇది నిజమేనా? ఇది నిజమేనా? నమ్మొచ్చా నమ్మకూడదమ్మా? కానీ బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాలి. నిజం, కొన్నిసార్లు కొందరికి మనము క్రీస్తు ప్రేమను కనపరిచినప్పుడు చాలా వింతగా ఉంటుంది. ఇంత ప్రేమిస్తారా ఏమండి? ఆయనకి 2 సూట్లు ఉన్నాయి, 2 సూట్లు నాకు ఇచ్చేసి, మీకు చాలా బాగుంటుంది ఈ సూట్ అని నాకు వేస్తున్నాడు. అవి కొత్త షూ కొన్నాడు, అది ఇంకా వాడలేదు, మీరు వేసుకోండి అంటున్నాడు. తర్వాత నా దగ్గర ఇండియా కరెన్సీ ఇంత ఉంది, ఏమనుకోవద్దు, నేను ఇండియాకి వచ్చే మళ్ళీ ప్రోగ్రామ్ ఏం లేదు, ఎందుకు ఇడిచానో 2-3 ఏళ్ళ నుంచి ఉన్నది, ఈ డబ్బు మీరే తీసుకెళ్ళండి. మీ నంబర్ చెప్తే మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన, మీ నంబర్ దగ్గర ఆ రోజు నాకు ఆయన శక్తి కొద్దీ ఆయన ప్రేమంతా చూపించాడు. మీ నంబర్ ఒకే ఒక్క మీటింగ్కి వచ్చాడు, ఒక్క మీటింగ్కి ఆయనకు నా మీద అంత ప్రేమ చూపించాడు. నేను అన్నాను, ఏంది బ్రదర్ ఎంత ప్రేమిస్తున్నారంటే, ఇది నా ప్రేమ కాదు బ్రదర్, ప్రభువు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ నన్ను నీ ఎడల బలవంతము చేయించు.
బక్సింగ్ గారు అంటే అదే చెప్పండి. బక్సింగ్ గారు అంటే ఏంది? అది బక్సింగ్ గారు ఒక సిస్టర్ ఎప్పుడన్నా డేజీ ఆరన్ అని, డేజీ జాన్ ఒక అక్క ఉండే, డేజీ అక్క అండి. ఆ అక్క ఎప్పుడు చెప్పేది బక్సింగ్ గారు ఎంత ప్రేమించేవాళ్ళంట, ఎంత బక్సింగ్ గారి దగ్గర నేర్చుకున్నాం ప్రేమించేది మేము, ప్రేమ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నామని చెప్తే వాళ్ళు అంత మనుషులైనా ప్రేమించేవాడంట, గౌరవించేవాడంట. ఒకసారి ఒక వైజాగ్లో ఒక సిస్టర్ ఉండేదంట. సంథింగ్ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినాయి. ఎవరు చెప్పారంట, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేదంట. ఎవరు అన్నారంట, అట్లా కాదు, హైదరాబాదులో భక్త సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు భక్త సింగ్ ఆరోగ్యం ఉన్నాడంట, ఆయన దగ్గరకు పో, నీకు ఆయన ఒక దారి చూపిస్తాడన్నట. ఆమె ఏం తెలియదు, అడ్రస్ కూడా లేదంట, భక్త సింగ్ ఎప్పుడు చూడలేదంట, రక్షణ మాత్రం జస్ట్ కొంచెం విశ్వాసం అనేది. విశాఖపట్నంలో రైలు ఎక్కి హైదరాబాద్ దిగిందంట. ఆమె చెప్పింది నాకు సాక్ష్యం. హైదరాబాద్ దిగి బస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చి భక్త సింగ్ గారి చర్చికి పోవాలనిందంట. ఏం చెప్పిందంట, భక్త సింగ్ గారి, ఆయన అప్పట్లో భక్త సింగ్ గారి అంటే ఫేమస్ అంట మొత్తం హైదరాబాద్ అంతా. ఆయన చక్కగా రిక్షా, అప్పుడు టాంగా రిక్షా ఎక్కి చక్కగా తీసుకొచ్చి ఎబ్బరం దగ్గర వదిలిపెట్టారు. అప్పుడు అమ్మాయి వయసు ఎత్తే 19 ఏళ్ళు అంట. చిన్న బ్యాగ్ పట్టుకొని లోపలికి వచ్చిందంట, చిన్న పొట్టి జడ వేసుకొని లంగా ఓనేసుకొని వచ్చిందంట. ఎవరు వచ్చి బదులు ఎవరు ఆమె వచ్చిందంటే, ఏం పేరు అమ్మాయి అని పేరు, నా పేరు గౌతమి అనిందంట. ఏమైందంట, గౌతమి, హిందూ పేరు. కూర్చోబెట్టి ఏమంటే ఏడుస్తూ ఉందంట. బక్సింగ్ గారు ఆమె ఏడుస్తా అంటే బక్సింగ్ గారు ఏడ్చడం మొదలుపెట్టాడు. డోంట్ క్రై అంటాడు బక్సింగ్. డోంట్ క్రై అంటాడు. ఏడ్చొద్దు. గేమ్ చెప్పట్లేదంట, ఆమె ఏడుస్తుందంట. అది నో వర్డ్స్, ఓన్లీ క్రైయింగ్, మాటలు లేవంతా ఏడిపే అంతా. ఇన్న తర్వాత సిస్టర్ పిలిచాడు, పెద్ద సిస్టర్, పోడ్ కమ్ అన్నట్టు. టేక్ ఇట్ దిస్ గర్ల్, గివ్ ద రూమ్, గివ్ ద షెల్టర్, ప్రే ఫర్ హిమ్. ఆమెకు ఒక రూమ్ ఇవ్వండి, ఆమెతో ఉండండి, ఆమెకు భోజనం పెట్టండి, ఆమెను మంచిగా చూసుకోండి. అప్పట్లో ఎబ్రోన్లో ఒక బ్రదర్ ఉండేవాడంట. కొంతకాలం తర్వాత ఆయన ఎబ్రోన్లో ఉన్న బ్రదర్స్ అందరికీ అందగాడు ఆయన అంట, అందగాడు. కేరళ బ్రాహ్మణ ఆయన సేవకు వచ్చాడు. బక్సింగ్ గారు ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. జరిగింది. ఇంకొద్దరు సిస్టర్స్ పేరు చెప్పను, వాళ్ళిద్దరు సాయిబులు అంట. ఎవరు త్వరగా చెప్పండి? సాయిబుల్, ఫాతిమా బేగము, జుబేదా బేగం, ఇద్దరు పేర్లు. ఇద్దరు బుర్కాలు వేసుకొని ఎవరో చెప్పారంట. అంటే వాళ్ళ నాన్నకి 2 భార్యలంట. ఏం చిన్న భార్య పిల్లలు, పెద్ద భార్య పిల్లలు. బాగా చిన్న భార్య వాళ్ళమ్మ చచ్చిపోతే చిన్న భార్య చిన్నమ్మ అంటే సవితల్లి బాగా హింసిస్తుందంట. అప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళ అందగత్తెలంట. ఇద్దరికి 19-20 ఏళ్ళ వయసు. వాళ్ళు అనుకోరంట, ఎవరో చెప్పారంట, మెడ్రాసులో సినిమా ఫీల్డ్, అప్పుడు కొత్తగా సినిమా ఫీల్డ్ వచ్చిందంట, పేరు చెప్పను కానీ ఆ సినిమా ఫీల్డ్ వచ్చింది. మీరు అందంగా ఉన్నారు కదా, సినిమాకి వెళ్ళండి, ఛాన్స్ ట్రై చేసుకోండి అన్నట. వాళ్ళిద్దరూ మెడ్రాస్కి, హైదరాబాద్ ఎక్కడి నుంచో రైలు ఎక్కి, ముస్లిమ్స్ మెడ్రాస్ వచ్చి మెడ్రాస్ అంతా తిరిగారంట. ఒక్కడొక సినిమా ఛాన్స్ ఇవ్వలేదంట. చెప్పండి ఒక్కడు కూడా ఒక సినిమా ఛాన్స్. తిరిగి అన్ని స్టూడియోలు తిరిగి, పోండి అమ్మా, మీకేం పని లేదు, పొద్దున్న లేస్తారు, ఇది వ్యాపారం, మీకు కుప్పలు వస్తారు, పోండి అందరు వెళ్ళగొడుతుంటే ఇద్దరు అక్క చెల్లి, అక్క చచ్చిపోదాం అక్క, ఇంటికా పోలేము, ఇంటికాడ రాక్షసు ఉంది చంపుతుంది, ఈడ ఎవరు సినిమా ఛాన్స్ ఇవ్వట్లేదు, మనకు తిండి కూడా దొరకట్లా, 2 రోజుల నుంచి తినలే, చచ్చిపోదాం అక్క అంటే, సరే చచ్చిపోదామే. అక్క చెల్లి దగ్గర బాయ్ చూసుకున్నారంట. ఏం చూసుకున్నారంట, అక్క బాయ్ కాడికి వచ్చి, చెల్లె ముందు నువ్వు దూకవే అనిందట. చెల్లె అట్లా కాదక్క, ముందు నువ్వు దూకితే చెప్పండి, నువ్వు దూకితే నేను దూకుతా. కాదువే, ముందు నువ్వు దూకి, లేదక్క ముందు నువ్వు దూకు, తర్వాత నేను దూకుతా. ఇద్దరు నువ్వు దూకు, ఇద్దరు దూకట్లే, ఆడ కూర్చొని ఏడుచుకుంటున్నారంట. ఏంది బతుకు, మన బతుకు, మనల్ని ఆదరించే వాళ్ళే లేరు, మనల్ని పట్టించుకునే వాళ్ళే లేరు, నేర్చుకుంటుంటే ఎప్పుడు సిస్టర్స్, జవాష్ అమ్మ సిస్టర్స్ అప్పట్లో సువార్త పోతున్నారంట. ఈ బాయికాడలు ఇద్దరు కూర్చొని చూసుకొని వచ్చారంట. అమ్మ యేసుప్రభుని నమ్ముకున్నారంట. వాళ్ళు సావుకొచ్చి కూర్చుంటే వీళ్ళు వచ్చామంటారు, యేసుప్రభుని నమ్ముకో, ఏం పాటలేదు ఇక మాకు సావు కూడా మనశ్శాంతిగా సావనీరు, పోండి వాళ్ళకి పోలేదంట. మీరు చచ్చిపోవడానికి వీలు లేదు, మీకు మేము దారి చూపిస్తామంటే దారి చూపిస్తారా? ఏం దారి చూపిస్తారు? మతంలో కలుసుకో, మేము మతంలో కలవం, చచ్చిపోతే ముస్లిమ్స్ కానీ చచ్చిపోతామన్నట్టు. సరే చచ్చిపోయిన తర్వాత ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకోండి అన్నట్ట. ఏమన్నట, చచ్చిపోయేది డిసైడ్ చేసుకోండి, కానీ ఎప్పుడు చచ్చిపోండి, ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత చచ్చిపోండి. సరే అని చెప్పేసి చక్కగా చేతులు పట్టుకొని బక్సింగ్ గారి దగ్గర తెచ్చారంట. బక్సింగ్ గారు కూర్చున్నారంట. హూ ఇస్ దిస్ గర్ల్ అండి సార్, ఎవరి అమ్మాయిలు అందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, అందంగా హ్యాండ్సమ్, ఇద్దరు ఒకటే హైట్. చూసి
బక్సినర్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు బక్సినర్ వృద్ధు బాగొచ్చు, వృద్ధులు వాళ్ళ కథ అంతా చెప్పారంట. అంత విని బక్సినర్ ఇట్స్ ఆల్ రైట్ ఏమనలేదంట, ఒక మాట అనలేదంట. అప్పట్లో ఓగ్లే అని ఒక పెద్ద సిస్టర్ ఉన్నది జవాషమ్మల్, ఓగ్లే సిస్టర్ని పిలిచి గివ్ ది షెల్టర్, గివ్ ద ఫుడ్, గివ్ ద డ్రెస్, గివ్ ద ఎవ్రీథింగ్, ఆ షెల్టర్ గివ్ ద అని చెప్పేసి, మీ ఇల్లు ఇవ్వండి, రూమ్ ఇవ్వండి, భోజనం పెట్టండి, బట్టలు ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఇలా అనుకున్నారంట, భలే ఉంది ఇక్కడ, పైసలు లేవు, ఏం లేవు, ఉద్యోగం లేదు, ఏం లేదు, రూమ్ అంటాడు, బట్టలు అంటాడు, ఇట్లా అంటాడు, ఇది షెల్టర్ కూడా ఉంది, భలే ఉంది. అట్లా ఒక 2 నెలల తర్వాత చిన్నగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళే ఒక ఆమె మార్టిన్ గారి భార్య, ఒక ఆమె జోర్డాన్ ఖాన్ గారి భార్య. మన సియోన్ గీతాల్లో 100 పాటలు రాశాడు ఆయన. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతింతున్, ప్రాణమ యెహోవాను స్తుతింతున్. ఆ పాట అట్లా మీకు ఎన్ని పాటలు చెప్పను. సియోను పురమా, అదే ఆయన రాసింది. ఎన్ని సియోను గీతాలు హైలైట్ సాంగ్స్ అన్నీ ఆయన రాశాడు. ఆ దినాల్లో కాన్వికేషన్ ఊపేదంట ఆ పాటలు. ఆయనకిచ్చి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు, జోర్డాన్ ఖాన్. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు, ఆయన ఒక పాట, ఆయన మంచి సేవకుడు. జోర్డాన్ ఖాన్ అంటే నెక్స్ట్ బక్సింగ్ అంట. ఆయన బక్సింగ్ గారి కంటే హైట్ ఉండేవాడంట, చాలా హ్యాండ్సమ్ అంట. బక్సింగ్ గారు పిలిచి వాళ్ళిద్దరికి ఒకే రోజు అక్క చెల్లెలు పెళ్లి చేశాడంట. అక్కకు 5 మంది పిల్లలు, చెల్లెకు 5 మంది పిల్లలు. అక్క పిల్లలందరూ 4 అమెరికాలో ఉన్నారు, సెటిల్ అయ్యారు. చెల్లె పిల్లలు 3 అమెరికాలో సెటిల్ అయిపోయారు. అక్కడ దేవుని సేవ చేస్తున్నారు. ఎప్పుడో బయలుపడి సచ్చి శవం అయిపోవలసిన వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళ సంతతి భూమి మీద, వాళ్ళ కూతురే మెర్సీ మా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పింది. వాళ్ళ ఒక కూతురు అమెరికాలో, వద్దు మాట్లాడదు, అమెరికాలో గొప్ప స్థితిలో ఉన్నారు. న్యూయార్క్ సిటీలో వైట్ హౌస్కి 2 కిలోమీటర్ దూరంలో ఇల్లు అంట, ప్యాలెస్ అంట. కారణం ఏంటి? బక్సింగ్ గారు చూపించిన ప్రేమ. చెప్పండి, బక్సింగ్ గారు చూపించిన ప్రేమ. బైబిల్ బోధలతో దేవుని నమ్ముకునే వాళ్ళు 1% ఉంటే, ప్రేమతో నమ్మేవాళ్ళు 99%. చెప్పండి, బోధలు గొప్పదా, ప్రేమ గొప్పదా? నీకు బోధలు సూపర్ చేస్తావు, ప్రేమ లేకుంటే ఆ ఒక్క మార్కు కూడా వ్యర్థమైపోతుంది. నీకు వాక్యమే తెలియదు కానీ ప్రేమిస్తావు. ఇంటికి ఎవరు వచ్చినా నీకు కలిగింది భోజనం పెట్టినావు అనుకో, వాళ్ళు మళ్ళీ పెట్టే ఇంటికి 10 మంది కాలు దొక్కొని వస్తారు. చెప్పండి, పెట్టే ఇంటికి నువ్వు పెట్టలేదనుకో, వాళ్ళ ఇంటికి పోతే మనుషులు ఇలాంటి ఎట్లా పోతారు? మీ ఇంటికాడ కూడా ఆగరు. వాళ్ళ ఇంటికి పోతే మనుషులు కూడా అట్లా చట్టే పోతారు, రారు ఇంట్లోకి. పెట్టే ఇంటికి మన కాళ్ళు వెళ్తాయి. బక్సింగ్ గారు అంటే ప్రేమ. చెప్పండి, బక్సింగ్ గారు అంటే ఏంటి? ఈ ప్రేమ ఎవరిది? దేవుని ప్రేమ. Heaven came down and glory filled my soul. ఆ పరలోకములో ఉన్న ఆ ప్రేమ, పరలోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. చెప్పండి, పరలోకంలో ఏమేమి ఉంటాయి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. పరలోకంలో ఏమేమి ఉంటాయి? ఒక క్వశ్చన్ అనుకోండి, పరలోకంలో ఏమేమి ఉంటాయి? ఒకటేనా? ప్రేమ ఒకటేనా? శాంతి, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, సాత్వికం. ఈ 9 పరలోకంలో ఉండేటువంటి వీటి పేరు లేదంటే ఆత్మ ఫలాలు. చెప్పండి, ఆత్మ యొక్క ఫలాలు. చెప్పండి, ఇప్పుడు ఏమన్నాడు రోమ 5:5లో? ఆ ఆత్మ, దేవుని ఆత్మ పరలోకములో నుండి మా హృదయములలోనికి. ఇప్పుడు నా హృదయంలో ఎన్ని ఉండాల? 9. ప్రేమ. చెప్పండి, ఆత్మ ఫలాలు చెప్పండి. ఆశానిగ్రహం. ఈ 9 ఒక మాట చెప్తున్నా, చెప్పండి, ఇవే పరలోకం. మీకు ఎప్పుడు చూసినా అవే, ఎప్పుడు చూసినా పరలోకం అంటే వీణలు, దూతలు, కిరీటాలు, తెల్లబట్లు, ఇవే. మీ చింతంతా వాటి గురించే. పరలోకంలో ఏముందంటే ప్రేమ ఉంటుంది, ఆడ సంతోషం ఉంటుంది. ఏముంటుందండి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఆ 9 పరలోకములో ఉన్న 9 ఏమైనాయంటే భూలోకానికి వచ్చేసినాయి. అందరు చెప్పండి,
అందుకే చెప్పండి, హెవెన్ ఈజ్ ఎంప్టీ, మై సోల్ ఈజ్ ఫుల్. చెప్పండి, పరలోకం ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. నా హృదయం ఏమైపోయింది? నిండిపోయింది. మళ్ళీసారి చెప్పండి, పరలోకము మబ్బులు పలకనే పలకరు, పరలోకము ఖాళీ అయిపోయింది, నా హృదయము నిండిపోయింది. ఆ పరలోకం కాస్త వచ్చి నా హృదయంలోకి వచ్చేసింది. నా హృదయం నిండా భక్సింగ్ గారంటే ప్రేమ. మనం ఎవరినైనా అట్లా ఒక్కరిని ప్రేమించి చూడండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళు బ్రతికినంత కాలం సాక్ష్యం చెప్తారు. అబ్బా, ఆ అక్క ఎంత ప్రేమిస్తుంది తెలుసా, ఆ అన్న ఎంత ప్రేమిస్తాడు తెలుసా. వాళ్ళ ఇంటికి పోతే మనకు ఆదరణ దొరుకుతుంది. ఆ ప్రేమ మన దగ్గర క్రియలు చూపించాలి. అబ్బాయి ఈ మనిషి మిస్టర్ కలవరం, ఏం పేరు నీ పేరు? మిస్టర్ చెప్పయా, నీ పేరు ఏం పెద్ద మిస్టర్ మిసెస్ కలవరము, మిసెస్ కలవరము, మిస్టర్ కలవరం. అందరూ చెప్పండి, మిసెస్ కలవరం, మిస్టర్ కలవరం భార్య ఎవరు? మిస్సెస్ కలవరం. కాబట్టి నువ్వేం మిస్సెస్ కలవరము, ఈయన మిస్టర్ కలవరం. ఈ కలవరాలతో తలకాయ పట్టి సంఘాల నిండా ఇది నిండిపోతుంది. ప్రేమ ఎట్టుపోయిందో చెప్పండి అమ్మా. ఆ మందిరం పోతే అన్నం దొరుకుతుంది అనేటోళ్ళు నిజంగా నీ మందిరంకి వచ్చే భోజనం మంచిగా ఒక కుటుంబం పెట్టగలిగితే, సేవకురాలు పెట్టగలిగితే రోజు వస్తారు. వచ్చే వాళ్ళు పెడతా ఉన్నారు. మేము వరంగల్ ఉన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, కనకాయ ఇంటికి చికెన్కి వ్యాపారం చేశాడు. బండి ఆపి ఓ రోజు వచ్చాడు. బండి వస్తే మంచి ఆకలి పొద్దు ఎప్పుడు వచ్చాడు. అన్న అంటే కూర్చో బ్రదర్ చెప్పి అన్నం పెట్టినా. మీ నెంబర్ చెప్తే మళ్ళీ 4 రోజులు మళ్ళీ వచ్చిండు. మళ్ళీ అన్నం పెట్టినా. మీ నెంబర్ చెప్తే నెలకు 4 సార్లు వచ్చేవాడు. ఆయన ఒక్కడు అంటే అబ్రాహ్మణ్ దగ్గర పోతే ఏం దొరుకుతుంది? అన్నం దొరుకుతుంది. అట్లా రక్షించబడ్డాడు. ఆయనతో పాటు ఇంకా బుడిగజంగాలు అంటే వాళ్ళు బుడిగజంగాలు చికెన్కి వ్యాపారం దగ్గర 19 కుటుంబాలు మందిరానికి రావడం మొదలుపెట్టినాయి. మనం పెట్టింది ఇంత బువ. ఆయన మొత్తం కలిపి 2 సేర్లు భూ తినేడు. ఎన్ని సేర్లు అమ్మా? 2 సేర్లు భూ తినేడు. 19 కుటుంబాలు పడకొచ్చిండు. ఎంత పని జరిగింది చూడండి. నేను మొత్తం పెడితే 2 సేర్లు భూ పెట్టిండండి. ఆయన ఎన్ని కుటుంబాలు తెచ్చాడు? 19 కుటుంబాలు తెచ్చాడు. గూడెం తీసుకొచ్చాడు. నీ ప్రేమ అంత గొప్పది. కాబట్టి దేవుడు వాగ్దానం ఏంటంటే, మీ హృదయాన్ని కలవరపడనీయకుడే, నేను తండ్రి వద్దకు వెళ్ళొచ్చున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతి ఏం శాంతి? అది నా శాంతి. చెప్పండి, ఇది లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకంలో కూడా శాంతి ఉంది. ఓం శాంతి. ఏం శాంతి? ఓం శాంతి. బ్రహ్మకుమారి అది కూడా శాంతి, తప్పు లేదు. ఇంకో శాంతి, శాంతి హో శాంతి, చాలా ఉన్నాయి. ఇంకా వద్దు, అవన్నీ పెద్ద లిస్టులు ఉన్నాయి. శాంతి అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ శాంతి కాదు. ఇదేం శాంతి? ఆయన ఇచ్చు శాంతి, పరలోకములో ఉన్న శాంతి. ఆ శాంతిని ఇవ్వడానికి ఈ లోకానికి యేసు ప్రభు. అందుకే నీ పేరు శాంతిరాజు, శాంతమ్మ, శాంతయ్య. ఊరికే పెడతారా? శాంతయ్య ఉన్నాడా మన సంఘంలో? శాంతమ్మ ఉందా లేదా? ఉంది. శాంతకుమార్ ఉందా లేదా? శాంతిరాజు ఉన్నాడు లేదా? అర్థమైంది. ఈ శాంతి అనే మాట చాలా ధన్యకరమైన మాట. శాంతి అంటే అర్థం ఏంటంటే పరలోకములో ఉండేది. ఎక్కడ ఉండేది? దట్ మేడ్ బై ఇన్ హెవెన్. అది పరలోకములో ఉంది. అది యేసుక్రీస్తుతో పాటు లోకానికి వచ్చి మన హృదయంలోకి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, నేనే మిస్టర్ హెవెన్. నేను చెప్పండి. భక్సింగ్ గారికి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. భక్సింగ్ గారు 1927 రక్షించబడ్డాడు. 27 భక్సింగ్ రక్షించబడినప్పుడు ఒక ఆయన భక్సింగ్ గారిని చెయ్యి ఇచ్చాడు, షేకాన్ని ఇచ్చాడు. చెప్పండి, చెయ్యి ఒక పక్కన చెయ్యి ఒకసారి చూపిస్తాను. సీన్ క్రియేట్ చేస్తాను. ఆ షేర్ త్వరగా చెయ్యి ఏమనుకోకండి. ఇలా చెయ్యి ఇచ్చాడు. ఆయన గట్టి పట్టాడండి. ఏం పట్టాడు? గట్టిగా పట్టాడు. అడిగితే అయిపోయింది, సింపుల్. ఇప్పుడు ఆ చెయ్యి గట్టిగాని అన్నానంట. భక్సింగ్ గారిని ఆయన పట్టుకున్న చెయ్యి అలాగే తర్వాత ఒకరోజు కనపడితే, వెర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నావునంట. భక్సింగ్ అప్పుడు చాలా కష్టాలు ఉన్నాడు. బ్రదర్ సంథింగ్ ఐఎమ్ వర్కింగ్ సమ్ వేర్ అంటే, వై డోంట్ యూ కెన్ డూ ద జాబ్, యూ ప్లీజ్ స్టే ఇన్ మై హోమ్ అని అంట. నువ్వు జాబ్ చేసుకో కానీ మా ఇంట్లోకి వచ్చి ఉండని. ఆయన భక్సింగ్ గారికి ఆరంభ దినాల్లో షెల్టర్ ఇచ్చాడంట. భక్సింగ్ గారికి ఫస్ట్ బైబిల్ ఇచ్చింది కూడా ఆయనేనంట. ఆయన పేరు ఏం పేరంటే అందరు చెప్పండి, జాన్ మాథ్యూ హెవెన్. ఆయన పేరు ఏం పేరు? లాస్ట్లో ఏముంది? హెవెన్. అంటే ఇప్పుడు మిస్టర్ హెవెన్ ఏం పేరు? ఆయన పేరు. ఎవరికైనా కొడుకు ఎత్తుకొని రండి, ఆ పేరు పెడతా. ఎవరికి చిన్న బుడ్డోని ఎత్తుకొని వస్తే పేరు పెట్టండి బ్రదర్ అంటే, భక్సింగ్ గారికి షెల్టర్ ఇచ్చిన బ్రదర్ పేరు జాన్ మాథ్యూ హెవెన్. ఆయన పేరు హెవెన్
ఇప్పుడు నేను అంటాను, మనమందరం ఎవరమండి? హెవెనా హెల్లా? త్వరగా చెప్పురా. ఎంతమంది హెల్ చెయ్యెత్తండి. నా పేరు హెల్ చెయ్యెత్తండి. అరే ఒక్కరు హెల్ లేదా? అమ్మాయి నువ్వు హెల్లా? చెప్పు మీ అమ్మాయి అక్కడ చెప్పు. హెల్ నువ్వు హెల్ అంటే ఏందండి? హెవెన్ అంటే ఇప్పుడు చెప్పండి. చెప్పండి. నేను ఎవరంటే నా పేరే హెవెన్. చెప్పండి. నేను ఎవరంటే మై నేమ్ ఈజ్ మిస్టర్ హెవెన్. అందరు చెప్పండి. సరిగా చెప్పలే మీరు. మళ్ళీ ఒకసారి. మై నేమ్ ఈజ్ మిస్టర్ సెవెనా? సెవెన్. మై నేమ్ ఈజ్ మిస్టర్ హెవెన్. నేనెవరంటే నా పేరే పరలోకం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన శాంతి మన హృదయంలోనికి వచ్చింది. ఆ శాంతి పరలోకంలో నుంచి మన హృదయంలోనికి కుమ్మరించబడింది. ఇప్పుడు నేనెవరంటే నేనే పరలోకం. పరలోకం అంటే ఏంది? వీణెలు దూతలు కిరీటాల ఏంది? పరలోకం అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. ఇవి నాలో ఉన్నాయంటే నేనే హెవెన్, నేనే పరలోకం పోలిసిన అవసరమే లేదు. నేనే పరలోకం. చెప్పండి, అందరూ చెప్పండి. పరలోకం పోలిసిన అవసరమే లేదు. నేనెవరు? నేనే పరలోకం అని చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఒకప్పుడు నా పేరు నరకం. ఏం పేరక్క? చిన్నప్పుడు మన ఇది ఇల్లు కాదురా అనలేదండి? అన్నామా లేదు? చెప్పండి. చిన్నప్పుడు మన ఆయన తాగొచ్చి అమ్మ గుద్దుతాను అనుకో, బాగా జుట్టు పట్టుకొని కొట్టేటోడు కదా. ఇంట్లో గిన్నెలన్నీ ఎగిరి పడేటివి. ఇంట్లో ఫ్లయింగ్ సాసర్ లైట్ అన్నం పల్లె మేమేది ఎగిరి ఎప్పుడు జరగలేదండి మీ ఇంట్లో? జరగలేదా? అన్నం పల్లెలు ఎగిరేటివి అవునా కదండి? ఎగిరేటివి, దూకేటివి. టెన్నిస్, క్రికెట్ అంతా మన ఇంట్లోనే ఉండేది. టెన్నిస్, క్రికెట్ ఛాంపియన్ అన్నీ మన ఇంట్లోనే. మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్, మన ఇంట్లో అంతా. ఒకప్పుడు మన ఇల్లు చిన్న నరకం. ఏందండి? మన ఇల్లు ఒకప్పుడు ఏందండి? చిన్న నరకం. ఇప్పుడు మన ఇల్లు ఏమైంది? దేవలోకమైంది. ఏమైంది? పరలోకమైంది. యేసుప్రభు ఒకప్పుడు నేను నరకంలాగుంటేనే, నా బ్రతుకు నరకం, నా ఇల్లు నరకం. నా పేరే మిస్టర్ కలవరం. నా పేరేం పేరు? మిస్టర్. నా భార్య మిస్సెస్ కలవరం. నా పిల్లలు కలవరం టు ద పవర్ ఆఫ్ టు కలవరం. నా పిల్లలు అంటే కలవరం టు ద పవర్ ఆఫ్ కలవరం. మొత్తం కలవరమే. మా ఇల్లే కలవరం ఇల్లు. అలాంటి నా ఇంటిని దర్శించినాం. నా ఇంటికి శుభమని పలికినాం. ఏం పలికినాం? ఆ ఇంటిలోనికి వచ్చుచు శుభమని చెప్పాడు. శుభమని చెప్పి శుభ వాగ్దానం ఇచ్చి శుభ నిరీక్షణ ఇచ్చి శుభ ఆనవాలు ఇచ్చి నన్ను శుభప్రదముగా చేసినాం. శుభప్రద ఏమంట? ఏం పేరు? ఏం ప్రద అండి? శుభప్రద. చదవండి బైబిల్ అన్నమాట. ఎక్కడుందన్నమాట? తీతు పత్రిక 1వ అధ్యాయం. తీతు శుభప్రద నిరీక్షణ చదవండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మధ్యలో ఉంటుంది. నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పుని. ఎక్కడుందన్నమాట? శుభప్రదమైన నిరీక్షణ. సరే, కాబట్టి ఎవరికి ఎక్కడమ్మా? తీతునా? తీతు పత్రిక తీతు 2వ అధ్యాయమా? 1వ అధ్యాయం 4వ వచనం మధ్యలోన శుభం వచ్చింది లేని శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. శుభ నిరీక్షణ ఉంది, శుభప్రద నిరీక్షణ కూడా ఉంది. సరే, 2:12. థ్యాంక్ యూ. 2:12 అశుభప్రద. చదవండి. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. అందరు చెప్పండి. శుభప్రద పలకండమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శుభప్రద. అరే ఇదేంది? లోకంలో ఇంకో ప్రద చూసినాం. ఇక్కడ ఏంది? అక్కడ ఆ లోకంలో వేరే ప్రద ఉంది. ఇక్కడ ఏముంది? శుభప్రద. ప్రభు, నా జీవితాన్ని శుభప్రదమైన జీవితంగా చేసినావు. శుభ నిరీక్షణ ఇచ్చి నాకు శుభమని చెప్పినావు. నాకు, నా ఇంటి వారికి శుభమని చెప్పినావు. 2023 నా జీవితంలో నిజంగా ఒకప్పుడు నా హృదయం కలవరానికి నిలయంగా ఉన్నింది. నేనే కలవరం. ఎవరు చెప్పు? నేనే పెద్ద కలవరం. నాకు, నా భార్యకు ఎక్కడికి పోతే అక్కడికి నా ద్వారా కలవరాలు వచ్చేటివి. అయితే ప్రభా, నా జీవితాన్ని ఈరోజు శాంతియుతంగా చేసావు. నా అంతరంగంలో శాంతి ఇచ్చినావు. నా కుటుంబంలో శాంతి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే నేనే పరలోకంగా చేశావు. పరలోకం నేను వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నేనే పరలోకం. నా బ్రతుకే
పరలోకం. ఎందుకంటే పరలోకం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పరలోకంలో ఉన్న ప్రేమ అంతా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నా హృదయంలో కుమ్మరించ బైబిల్ వాక్యం ఇది, రోమ 5:5. కాబట్టి ఇప్పుడు నా హృదయంలో నీ ప్రేమ ఉంది, నీ సంతోషం ఉంది, నీ సమాధానం ఉంది, నీ దీర్ఘశాంతం ఉంది, నీ దయాళుత్వం ఉంది, నీ మంచితనం ఉంది, నీ సాత్వికం ఉంది, నీ ఆశానిగ్రహం ఉంది. అందుకే నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలిగితే ఇట్టివారి కొరకే ఆయన ఏం చేసి సిద్ధపరుస్తున్నాడు? స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఇందుకే నీకు వందనాలు ప్రభువా అని చెప్తే ఈ వాక్య గ్రహింపే రక్షణ. చెప్పండి, ఈ వాక్య గ్రహింపే రక్షణ. వాక్య గ్రహింపుతో చేసే మాటలే ఆరాధన.